హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము మా సార్ వాళ్ళ బ్రదర్ మ్యారేజ్కి అయితే వెళ్తున్నాము. సో దానికోసం అనేసి మేము ముందుగా ఒక గిఫ్ట్ ఆర్టికల్ షాప్లో అయితే మేము వెళ్ళాము. ఈ షాప్లో ఏంటంటే మనకి అన్ని రకాల గిఫ్ట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. లైక్ అంటే బౌల్స్ కానీ, ఫోటో ఫ్రేమ్స్ కానీ అన్ని రకాల గిఫ్ట్స్ కూడా ఉంటాయి. ఇక్కడ కనిపిస్తున్నారు కదా, వీళ్ళని మా స్టాఫ్. ఇంకా కొంతమంది అయితే ఉన్నారు, వాళ్ళు డ్యూటీలో ఉండడం వల్ల వాళ్ళకి రావడానికి అవ్వలేదు. ఆ టైంకి అయితే వాళ్ళు వచ్చేస్తారు. కానీ మా స్టాఫ్ అయితే మాత్రం అందరూ కూడా నాకు ఫుల్ సపోర్ట్గా ఉంటారు ఎప్పుడు కూడా. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ స్టోర్లో అయితే మనకి అన్ని రకాల గిఫ్ట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయండి. మీరు ఇటు సైడ్ చూస్తున్నారు కదా, మీకు ఇక్కడ 30 pairs, అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ నెహ్రూ, గాంధీ ఇటువంటి వాళ్ళు ఫ్రేమ్స్ అన్ని ఇటు సైడ్ ఉంటాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి వినాయకుడు, అలాగే రాధాకృష్ణుల ఫ్రేమ్స్ ఇవన్నీ కూడా మనకి పికాక్ ఇవన్నీ కూడా మనకి ఇటు సైడ్ ఉంటాయి. ఈ స్టోర్ అయితే మొత్తం 2 ఫ్లోర్, కింద అయితే ఫ్యాన్సీ స్టోర్స్ ఉంటాయి, పైన మన గిఫ్ట్ ఆర్టికల్స్ ఉంటాయి. సో మేము ఫైనల్గా అయితే మా వాళ్ళు సెలెక్ట్ చేస్తున్నారు. మా వాళ్ళకైతే ఒక ఫ్రేమ్ బాగా నచ్చిందని చెప్పారు. బట్ కాకపోతే మా వాళ్ళు అనుకున్న రేటుకి అయితే వాళ్ళు ఏమంటున్నారు, అయినా సరే మా వాళ్ళు వదిలిపెట్టరు కదా, వాళ్ళతో పోట్లాడి ఇంకా కనిపిస్తుంది కదా. ఫైనల్గా ఈ ఫ్రేమ్ అయితే మన వాళ్ళు సెలెక్ట్ చేశారు. ఫైనల్గా గిఫ్ట్ అయితే మేము తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ప్యాకింగ్ చేస్తున్నారు. యాక్చువల్గా దీని కాస్ట్ చెప్పడం అయితే వాళ్ళు మాకు 1700 చెప్పారు. మా వాళ్ళు దీన్ని అడిగి లాస్ట్ ఫైనల్గా 1000కి అయితే మేము తీసుకోవడం జరిగింది. మేము తీసుకున్న గిఫ్ట్ అయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, పద్మ ఫ్యాన్సీ స్టోర్స్, మార్కూర్పాలెం. ఇక్కడ మనకి ఏ రకమైన గిఫ్ట్ తీసుకున్నా సరే మనకి ఇక్కడ రేట్స్ అయితే మనకి చాలా రీజనబుల్గా ఉంటాయి. మొత్తానికి అయితే ఫైనల్గా మేము రిసెప్షన్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. కొంచెం తొందరగా వద్దాం అనుకున్నాం. యాక్చువల్గా మా వాళ్ళు కొంచెం మంది అయితే కొంచెం పర్సనల్ పనుల వల్ల మాకు టైంకి అయితే రావడానికి కుదరలేదు. సో అయినా సరే హ్యాపీ. మీకు కనిపిస్తుంది కదా, లైటింగ్ అయితే చాలా బాగుంది. డెకరేషన్ కానీ, లైటింగ్ కానీ, అక్కడ ఆర్కెస్ట్రా కానీ మొత్తానికి కూడా చాలా బాగుంది. మనకి ఇక్కడ కనిపిస్తున్నది కదా, ఇదేనండి పెళ్లి కొడుకు వాళ్ళ హౌస్. स्टेज में देखेंगे राम के थे रामकृष्ण आइसक्रीम कप से कप से अरे ओके అయిపోయింది. ఫోన్లు అన్నీ ఎత్తాను లేకపోతే
మనకి వీడియో తీసుకోవడానికి వచ్చినట్టుంది. వీడియో అది జరుపుతుంది అది ఎలా జరుపు వాళ్ళతో కలిసిపోయాడు పేరు కూడా. ఇక్కడ కనిపిస్తున్నారు కదా, వీళ్ళందరూ కూడా మా సీనియర్స్. మా సీనియర్ అంటే మా ముందు గ్రేడ్ వాళ్ళు. మా ముందు గ్రేడ్ వాళ్ళైనా సరే వర్క్ విషయంలో అయితే వేరియేషన్, సీనియర్స్ జూనియర్స్ అని వేరియేషన్ లేకుండా డ్యూటీ విషయంలో అయితే అందరూ కూడా చాలా ఫ్రెండ్లీగా అయితే కలిసి డ్యూటీ చేస్తాం. వీడేంట్రా బాబు ఎలా వచ్చేస్తున్నాడు, మేము తిన్న ప్లేట్లను తీసుకెళ్ళిపోయేలా ఉన్నాడు. సో భోజనం అయితే చేస్తామండి. తిరిగి మళ్ళీ మేము మా ఇంటికి రిటర్న్ వెళ్ళిపోతున్నాము. కానీ అక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే, మేము రిసెప్షన్కి వచ్చాం కదా, కానీ అక్కడ మేము హడావుల్లో ఉండడం వల్ల నేను వీడియో షూట్ చేయడం మర్చిపోయాము. మేము భోజనం చేసి వచ్చిన తర్వాత వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను, కానీ అప్పటికే పెళ్లి ముహూర్తానికి టైం అయిపోతుంది అనేసి పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని రెడీ చేయడం కోసం అనేసి తీసుకువెళ్ళిపోయారు. మేము ఇంటికి వచ్చేసరికి ఆ టైం ఆల్మోస్ట్ 10:30 ఏవో అయిపోయింది. వీడియో ఎడిటింగ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది కదా, నేనైతే 2 days 3 days తర్వాత నేను ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. కానీ మా ఫ్రెండ్స్ అయితే డిమాండ్ చేశారు మార్నింగ్ కల్లా వీడియో ట్రై చేయి మ్యాక్సిమం అనేసి. సో వాళ్ళ కోసమని అయితే నేను కొంచెం టైం స్పెండ్ చేసి వీడియో ఎడిటింగ్ చేయడం కంప్లీట్ అయితే చేస్తాను.